నీ వాళ్ళే అని నువ్వు అనుకున్న వాళ్ళే, అనగా ఆత్మీయులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, ఎవరైనా సరే కొన్ని పరిస్థితులు మారినప్పుడు నీతో వారికి అవసరం లేదనుకున్నప్పుడు మాటల ద్వారా, క్రియల ద్వారా నిన్ను అవమానపరచవచ్చు, నీ మీద లేనిపోని నిందలు వేయవచ్చు, నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పవచ్చు, నీ పతనం చూడాలని మానసికంగా నీ హృదయాన్ని గాయపరచవచ్చు. కానీ వాళ్ళు అలా చేస్తున్నారని నువ్వు మాత్రం తిరిగి అలా చేయకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు అలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా సహించాలి, భరించాలి, క్షమించాలి. అంతేగాని కృంగిపోకూడదు, బాధపడకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నీకంటే ముందుగా నిందలు, అవమానాలు, శ్రమలు సహించిన సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు.